హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు శ్రీ సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడానికి అయితే నా ఫ్యామిలీతో బండితో బయలుదేరానండి. అండ్ నా కూతురు, నా కొడుకు, నా వైఫ్ నలుగురం కలిసి హ్యాపీగా బండి మీద అయితే వెళ్ళాం. బండి మీద అయితే వెళ్తున్నాం, కానీ ఎక్కడ వర్షం పడిపోతుంది అని ఒక చిన్న టెన్షన్. సరిగ్గా దగ్గరికి చేరుకునేసరికి ఆ స్వామివారి తిరునామాలు చూసి చాలా ఆనందం కలిగిందండి. ఎంత వేగంగా వెళ్తామో దర్శనం చేసుకుంటామో అని అనుకునే లోపే దగ్గరికి వచ్చేసాము. సో ఏంటంటే ఆ కొండపైన ఘాట్ రోడ్ ఎక్కుతూ ఉంటే చల్ల గాలికి, ఆ చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యానికి మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నా కొడుకు పక్కన అన్నీ అమ్ముతుంటే నానా పళ్ళు అంటూ అరుస్తూనే ఉన్నాడు. సో ఏంటంటే దర్శనం అయితే మాకు ఈసారి చాలా బాగా అయిందండి. ఎంత బాగా అయ్యిందంటే మేమైతే అనుకోలేదు. మేము స్వామివారి అంతరాలయ దర్శనంకి వెళ్ళాము. అటునుంచి వచ్చేటప్పటికే మా వాళ్ళు చూడండి, మా వాళ్ళు దండాలు పెట్టేసి, మా పాప ధ్యానాలు చేసేసి చాలా సరదాగా అయితే గడిచిపోయిందండి. స్వామివారి దర్శనం మాత్రం మాకు ఎప్పుడు లేని విధంగా జరిగింది. అక్కడ నుంచి డైరెక్ట్గా సిఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చాము. పిల్లలైతే ఆడుకుంటున్నారు చక్కగా. కాస్త రిలాక్సేషన్ కావాలి కదండి వాళ్ళకుని అనేసి అలాగా సరదాగా సిఎంఆర్ సెంట్రల్లో అలాగా ఎక్కాము. నేను కూడా కొంచెం రిలాక్స్ అయ్యాను, బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి. అంటే బైక్ పెయిన్ బాగా ఇచ్చేసాం కదండి. సో నా కూతురు, మా వైఫ్ అండ్ ఇలా వస్తూ ఉంటే చిన్న వీడియో అయితే తీయడం జరిగింది. సిఎంఆర్ సెంటర్లోనే టిఫిన్ చేసేసి రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరిపోయామండి. అలాగే బీచ్ రోడ్లోకి వెళ్ళాము, కానీ విపరీతమైన గాలి, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. భయం వేసింది ఎక్కడ తడిచిపోతామో అని. కానీ అలాగా ఆ బీచ్ రోడ్లో అలాగ అందాలన్నీ చూసుకుంటూ బీచ్ రోడ్లో కైలాసగిరికి వెళ్దాం అనుకున్నాము. కానీ వర్షం పడేసరికి ఎక్కడికి వెళ్ళలేదు. అక్కడే కాసేపు స్టే అయ్యి వర్షం తగ్గాక డైరెక్ట్గా ఇంటికి బయలుదేరిపోయామండి. ఎందుకంటే మరి తప్పదు కదా, పిల్లలతో ఉన్నాం. మళ్ళీ వాళ్ళు ఎక్కడ తడిచిపోతారన్న భయంకి వర్షం స్టార్ట్ అయ్యేసరికి అలాగే ఇంటికైతే బయలుదేరిపోము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవరీవన్.